నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి. అయితే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా ఎడిటింగ్ లేకుండా రా ఫీడ్ అయితే అందించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. సార్ నమస్తే అండి. సార్, మావిగన్ అమరావతి ఏది క్యాపిటల్ గా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి అయితే క్యాపిటల్ బాగుంటుందండి. ప్రజలందరి కోరిక కూడా, అంటే నా కోరిక చాలా మంది అభిప్రాయం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారండి. అంటే జగన్ ఏంటో ఆయనకే ఏంటో మతి తిమ్ముతో లేదో ఏంటో గడికోసారి మాట్లాడుతున్నారు. ఒక్కోసారి ఒకలా స్టేట్మెంట్తో ఒకసారి ఒకలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు విజయవాడ రాజధాని అంటున్నారు, అంటే ఇతను 3 రాజధానులని అనేవారండి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకే అర్థం అవుతలేదు, మరి ఏంటో మరి గందరగోళం సృష్టిస్తున్నారండి ఆయన. ఓకే, మీ ఓటు ఏదంటారు ఫైనల్ గా? మా ఓటు అది జనసేన అండి. సార్, ఏది సార్ మావిగన్ అమరావతి ఏది రాజధానిగా ఉండాలనుకుంటున్నారు? దేనికి? ఇప్పుడు నా ముందు మాట్లాడిన అతను చాలా బాగా మాట్లాడి అతని అభిప్రాయం నేను ఏకీపిస్తున్నాను. అమరావతి బెటర్ అంటారు. అతని మాట అతను చెప్పిన అక్షరాలు 100% ఓకే. రైట్. సార్, ఏది బెటర్ అనుకుంటున్నారు? 3 రాజధానులా లేదంటే అమరావతి? అమరావతి బెస్ట్ అండి. దేనికండి? ఇంకేదంటే మనకి క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి. 2-3 ఉంటే దానికి ఇబ్బంది కదా. అంచేత అమరావతి బాగుంటుంది. మీ ఓటు అమరావతికి అంతేనండి. సో చూసారు కదండి, ప్రస్తుతం మనం పార్క్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్, మావిగన్ వర్సెస్ అమరావతి ఏది రాజధానిగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకు? ఇప్పుడు ఏది ప్యాక్ చేశారు? అమరావతి. మరి ఇంకెందుకు? అంటే జగన్ మళ్ళీ మావిగన్ మాట ఆడ ఉంటాడో మేము ఉంటాం, ఎందుకు వచ్చింది? మీరు ఎగ్నిస్ట్ పార్టీ అనమాట. అది ఇలాగ అడుగుతున్నారంటే మీరు ఎగ్నిస్ట్ కాదు సార్, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడమే. ప్రజల అభిప్రాయం అవగాహన పేరే లేదు కదా, ఇంకెందుకు? మీ ఓటు అమరావతి. మీ ఓటు అమరావతి కదా. మాది అమరావతి కాదండి. ప్రజల అభిప్రాయాన్ని జెన్యూన్ ఒపీనియన్ తెలుసుకోవడం తప్పితే సార్ ఏది సార్? మావిగన్ అనే మాటే తప్పమ్మా. అది అమరావతి క్యాపిటల్ అంటే సెంట్రల్ ఒప్పుకుంది, స్టేట్ ఒప్పుకున్నాను. ఇంకా మరి అది ఇంకోసారి డిస్కస్ అనవసరం. అమరావతి క్యాపిటల్. అంటే ప్రజలు ఓడించినట్టు. ఏంటంటే 5 years బ్లాక్ అయింది. ఎన్ని వేల కోట్లు, 50,000 కోట్లు ప్రజలు డబ్బు లాస్ అయినట్టే కదా. దాని గురించి పార్లమెంట్లో అయిన తర్వాత ఆ డిస్కషన్ పెడితే ఇండైరెక్ట్గా మళ్ళీ అయిపోయిన సర్వనాశనం చేయడానికి అందరూ ప్రపోజల్ పెట్టినట్లు లెక్క. చాలా తప్ప మాట్లాడారు. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మళ్ళీ మా పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రధాని ఎన్నికల ఎజెండా అంటూ కూడా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. సో దానికోసం ఒపీనియన్ నేను చెప్పింది దాని గురించి మాట్లాడుతున్నాను. ఎలక్షన్ టైంలో ఆయన ఏదో మాట్లాడుకోమనండి, ఎవరైనా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోమని. మీరు ప్రమోట్ చేయటం రాంగ్ అంటున్నానండి. ఏ ఛానల్ మీరు నాకు తెలీదు, మీరు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు. కానీ మీరు ఈ డిస్కషన్ పెట్టడం కూడా చాలా రాంగ్. అసలు ఎలక్షన్ చెప్పుకోమనండి. మెడ్రాస్ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అందరూ కలిసి అప్పుడు మా స్టేట్ మెడ్రాస్ అనుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్ అనుకోవచ్చు, ఇంకో ఎవరిష్టం వాడిది. ప్రజలు ఓటేస్తారు కదా. అప్పుడు ఎలక్షన్ టైంలో మాట్లాడమనండి, ఇది టైం కాదు. ఆల్రెడీ పార్లమెంట్లో మొత్తం దేశంలో ఉన్న రికార్డ్ అంతా పార్లమెంట్ మెంబర్స్ డిక్లేర్ చేశారు, పాస్ అయింది పార్లమెంట్లో. దాని గురించి డిస్కషన్ వేస్ట్. సో చూసారు కదండి, ప్రజలైతే తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది రాజధానిగా ఉండాలనుకుంటున్నారు? సో మావిగన్ వర్సెస్ అమరావతి ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఏదైతే మావిగన్ 3 రాజధానులని ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక హాట్ టాపిక్ గా నడుస్తోంది అమరావతి వర్సెస్ రాజధాని. ప్రజలు తమ అభిప్రాయాలను అయితే తెలియజేస్తూ ఉన్నారు. రా ఫీడ్, ఎటువంటి కంటెంట్ ఎడిటింగ్ లేకుండానే రా ఫీడ్ ని అందించే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ప్రజల అభిప్రాయాన్ని, జెన్యూన్ ఒపీనియన్ ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.